ఏంటి, వెంకటేశ్వర స్వామి చెట్టులో నుంచి వచ్చి నైవేద్యం తిన్నాడా? ఒక బోయవాడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి చామదుంపలు తేనెతో కలిపి నైవేద్యం పెడతాడు. తర్వాతే తాను తన కుటుంబంతో కలిసి తింటాడు. ఒకరోజు చామదుంపలు ఉడికించి తేనెని కలుపుదామని చూస్తే తేనె అయిపోయింది. అయితే తన కుమారుణ్ణి దుంపలకు కాపలా ఉంచి తన భార్యను తీసుకొని అడవికి తేనె కోసం వెళ్ళాడు. ఆకలితో ఉన్న పిల్లవాడు తన తండ్రి చెప్పిన మాటలు నమ్మి ఎదురుగా ఉన్న చెట్టునే వెంకటేశ్వర స్వామి అనుకొని ఆ దుంపలు ముందు పెట్టి ప్రార్థిస్తాడు. స్వామి, నాన్న నీకు గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టే వరకు మాకు పెట్టాడు. నాకు ఆకలిగా ఉంది, వచ్చి తిను అని మొక్కుతాడు. పిల్లవాడి అమాయకపు పిలుపుకి కరిగిపోయిన స్వామి చెట్టులో నుంచి వచ్చి తింటాడు. తండ్రి తేనె తీసుకొని వచ్చేసరికి దుంపలు మొత్తం అయిపోతాయి. అప్పుడు పిల్లవాడు వెళ్ళి, నాన్న, చెట్టులో నుంచి స్వామి వచ్చి తిన్నాడు అని చెప్తాడు. నువ్వు తిని స్వామి చెట్టులో నుంచి వచ్చి తిన్నాడు అని అబద్ధం చెప్తావా అని తన చేతిలో ఉన్న కత్తితో నరకడానికి వెళ్తాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. చెట్టులో నుంచి శ్రీనివాసుడు వచ్చి తండ్రి చేతిని పట్టుకొని ఆపుతాడు. సాక్షాత్తు శ్రీహరి ప్రత్యక్షమయ బోయవాడి కుటుంబాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మకం ఉంటే చెట్టులోనే కాదు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు. అందరూ గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.